పల్లెటూరులో భోగి పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది భోగి మంటలు, భోగి పళ్ళు, వాటితో పాటుగా భోగి కూడా. తెల్లవారుజాము కోడుకుసే టైం కల్లా ఎవరంతటి వాళ్ళు వాళ్ళ ఇంటి ముందు భోగి మంటలు వేస్తాం. అందరితో పాటు మనం కూడా మన ఇంటి ముందు భోగి మంట వేద్దామని తెల్లవారుజామున లేచాను. ఈ లోపల మా నాన్న భోగి మంట వేయటం అయిపోయింది, అది ఆరిపోవడం కూడా అయిపోయింది. ఇక్కడ ఒక తాత మనకంటే ముందే లేచి భోగి మంట కూడా వేసేశాడు. ఓ తాత, ఏంది గేదెను కూడా భోగి మంట దగ్గర తోలకొచ్చా? ఇప్పుడు ఇంకా మన వంతు, మనం కూడా భోగి మంట వేసేద్దాం. ముందుగా వెళ్ళి చెత్త తీసుకొని వద్దాం. అక్కడ ఉంది చెత్త, తీసుకొని వద్దాం. మంట వేయడానికి కావాల్సిన ఎండు చెత్త అయితే సేకరించాం. ఇప్పుడు మరి కట్టెలు కావాలి కదా. ఇక్కడున్న కట్టెల్లో కొన్ని కట్టెలు తీసుకెళ్ళి మనం ఇప్పుడు మంట వేద్దాం. కట్టెలతో పాటు ఎక్స్ట్రాగా పిల్లలు తాటి మంటలు కూడా తీసుకొస్తున్నారు. మంట ఎత్తుగా లేకపోవడం కోసం కట్టెలను అడుగున పెట్టేసి తాటి మంటలను పైన పెట్టేద్దాం. మంట త్వరగా అంటుకోవడానికి కొంచెం పెట్రోల్ వేద్దాం. మనం భోగి మంట వేసే పనిలో ఉంటే ఇక్కడ ఒకడు డ్యాన్సులు వేస్తున్నాడు. సో ఇంకా భోగి మంట వెలిగించే సమయం ఆసన్నమైంది. జప్పన గీస్తే బగ్గుమని మండాలి. పంటలు ఇల్లు చేర్చగా మంచుతో కప్పిన చెట్లు అండాల ముగ్గుల మెట్లు కన్న తల్లి పిలిచినట్లు రమ్మని పిలిచే ఉండే ఎగిరి పుట్టి నింటవాలేలే పుట్టిన ఊరు చూసి నయనాలే కృష్ణ గోదావరి నదులాయే కృష్ణ గోదావరి నదులాయే ఆ దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే ఉత్తరాన భానుడు నిలిచాడే ఈ మకర రాశిలోకి అడుగు వేసే తన దిశను నేటితో మార్చేసే పుట్టిన ఊరు చూసి నయనాలే కృష్ణ గోదావరి నదులాయే కృష్ణ గోదావరి నదులాయే ఆ దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే ఉత్తరాన భానుడు నిలిచాడే ఈ మకర రాశిలోకి అడుగు వేసే తన దిశను నేటితో మార్చేసే. భోగి మంట వేయటం అయితే విజయవంతంగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే భోగి పళ్ళతో తలస్నానం చేయటమే. భోగి పళ్ళు అంటే తెలుసు కదా, అదేనండి రేగి పళ్ళు. భోగి పళ్ళు తల మీద పెట్టుకొని తలస్నానం చేసి పసుపు రాసిన కొత్త గుడ్డలు ధరించి ఊరు మొత్తం అలా ఒక రౌండ్ వేసేయటమే. ఇంకా ఆ తర్వాత భోగి కుండల్ని ఇలా రెడీ చేసుకొని మన పంట పొలాల్లో పెట్టేసి రావటమే. పదండి పెట్టేసి వద్దాం. సో ఫైనల్గా అన్ని పంట పొలాల్లో భోగి కుండలు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. పండగ సందర్భంగా పక్క ఊర్లో రికార్డింగ్ డ్యాన్స్ పెడుతున్నారంట. ఇక సాయంత్రం అక్కడికి వెళ్ళి రికార్డింగ్ డ్యాన్స్ చూడటమే.